నమస్తే, నేను అంకిత. ఇండియా కూటమిలో జగన్మోహన్ రెడ్డి కలకలం రేపుతుంది. అయితే అసలు జగన్మోహన్ రెడ్డి కూటమిలో చేరబోతున్నారా, చేరితే ఏ టైంలోపు ఆయన కూటమిలోకి వెళ్ళబోతున్నారు అన్న టాపిక్ పైన డిస్కస్ చేయడానికి నాతో పాటు సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ఆర్ ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. హాయ్ సార్. హలో సార్, ఇప్పుడు వింటుంది ఏంటంటే ఎక్కువగా ఇండియా కూటమిలో వైఎస్ జగన్ జాయిన్ అవ్వబోతున్నారు అనేసి ఎప్పటి నుంచో వింటున్నాము. సో ఫైనల్గా ఆయన జాయిన్ అవ్వబోతున్నారా, లేకపోతే కొంతమంది చూస్తేనేమో ఇంకా తొందరలోనే జాయిన్ అవ్వబోతున్నారు అని తెలుస్తుంది. సో ఇది ఎంతవరకు నిజమంటారు? ఒకటి ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి ఇండియా కూటమిలో చేరబోతున్నారు అనేది ఇటీవల కాలంలో వస్తున్నటువంటి ప్రచారం. అయితే ఆయన చేరే అవకాశం ఉందా లేదా అనే దాని మీద అయితే ఢిల్లీ కేంద్రంగా చేసుకొని ఒక చర్చ అయితే నడుస్తుంది. దానికి ఫైనల్ టచ్ ఇవ్వడానికి కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ సమావేశంలో చర్చ జరగబోతుంది బుధవారం రోజున అనేది ఒకటి ఢిల్లీ నుంచి వినిపిస్తున్నటువంటి సమాచారం. ఎందుకంటే యాజ్ పర్ ద షెడ్యూల్ ప్రకారం బుధవారం రోజున ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ సమావేశం జరుగుతుంది. ఆ సమావేశంలో ఇండియా కూటమిని మరింత బలోపేతం ఎలా చేయాలి అనే దాని మీద ఒక చర్చ జరిగేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి అనేది కూడా వినిపిస్తుంది. అందుకే జగన్మోహన్ రెడ్డి ఇండియా కూటమిలోకి వస్తారా, వస్తే తీసుకోవాలా వద్దా అనే దాని మీద కీలకమైనటువంటి నిర్ణయం రాహుల్ గాంధీ తీసుకోబోతున్నారు అనేది వినిపిస్తుంది. ఎందుకంటే పార్లమెంటరీ పార్టీకి నాయకత్వం వహించేది రాహుల్ గాంధీ. సో రాహుల్ గాంధీ నిర్ణయాన్ని బట్టి జగన్మోహన్ రెడ్డి యొక్క అడుగులు ఉండేటువంటి అవకాశం ఉంది అనేది కాంగ్రెస్ పార్టీలో అంతర్గతంగా జరుగుతున్నటువంటి చర్చ. ఇటీవల కాలంలో జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ వెళ్ళారు. ఢిల్లీ వెళ్ళి జంతర్ మంతర్ దగ్గర ఆంధ్రప్రదేశ్లో రాష్ట్రపతి పాలన కావాలి అనే దాని మీద ఒక ధర్నా పెట్టారు. ఆ సందర్భంగా అక్కడ ఇండియా కూటమిలో కీలక భాగస్వాములుగా ఉన్నటువంటి సమాజ్వాదీ పార్టీ, టీఎంసీ తృణమూల కాంగ్రెస్, డిఎంకే, వీళ్ళకి సంబంధించినట్టు ఈ పార్టీలకు సంబంధించినట్టు ప్రతినిధులు మద్దతు ఇచ్చారు. అయితే విచిత్రంగా ఏంటంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ప్రతినిధులు ఎవ్వరూ కూడా అక్కడ రాలేదు. ఇండియా కూటమిలో పెద్ద పార్టీ ఏది అని అంటే కాంగ్రెస్ పార్టీ. ఇండియా కూటమి అంటేనే ఆ ఇండియా కూటమికి సారథ్యం వహించేటువంటి పార్టీ ఏదంటేనే కాంగ్రెస్ పార్టీ. కానీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన రిప్రజెంటేటివ్స్ ఎవరు కూడా జగన్మోహన్ రెడ్డి ధర్నాకు మద్దతు ఇవ్వడానికి రాలేదు. కానీ ఆ కూటమిలో ఉండేటువంటి భాగస్వామ్య పక్షాలు, కీలక భాగస్వామ్య పక్షాలు మాత్రం వచ్చాయి. జార్ఖండ్ ముక్తి మోర్చా, జార్ఖండ్ది ఇలా వచ్చారు. రావడానికి జార్ఖండ్ ముక్తి మోర్చా నుంచి ప్రతినిధులు వచ్చారు, జేఎంఎం నుంచి, అలాగే ఉత్తరప్రదేశ్ నుంచి సమాజ్వాదీ పార్టీ వచ్చింది, అలాగే ఆర్జేడీ బీహార్ ఆర్జేడీ లాలూ ప్రసాద్ యాదవ్ ఆ పార్టీ నుంచి రిప్రజెంటేటివ్స్ వచ్చారు. తర్వాత డిఎంకే తమిళనాడు వాళ్ళు వచ్చారు. ఇట్లా కీలకమైన భాగస్వామ్య పక్షాల ప్రతినిధులు వచ్చి మద్దతు తెలిపారు. అయితే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇవ్వలేదు అనేది ఒక చర్చ నడుస్తుంది. ఆ రోజు నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ ఆయనకి సంఘీభావం ప్రకటించలేదు, మద్దతు కూడా ఇవ్వలేదు. అంటే కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డిని వద్దనుకుంటుందా కూటమిలో? జగన్మోహన్ రెడ్డి కూటమిలోకి రావడానికి ఒక అడుగు ముందుకేశారా, అలాంటి ప్రతిపాదన చేశారా అనేటువంటి చర్చ ఆ రోజు నుంచి నడుస్తుంది. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో ఆల్రెడీ బీజేపీ సంబంధించిన కూటమి ఉంది, తెలుగుదేశం పార్టీ జనసేన కూటమి ఉంది, ఎన్డీఏ కూటమి ఉంది. కాబట్టి ఎన్డీఏ కూటమిలో చేరడానికి అవకాశం లేదు జగన్మోహన్ రెడ్డికి. రాబోయేటువంటి ఎన్నికల నాటికి ఏదో ఒక కూటమితోటి ఉంటేనే రాజకీయపరమైనటువంటి మనుగడ ఉంటుంది అనేటువంటి ఒక ఆలోచన, అలాంటి అభిప్రాయం బలపడింది ఇటీవల కాలంలో జరిగిన ఎన్నికల్లో వచ్చిన ఫలితాలను బేస్ చేసుకుంటే. ఎందుకంటే అటు ఎన్డీఏ కూటమిలోనో ఇండియా కూటమిలోనో ఉంటేనే వాళ్ళు రాజకీయంగా ఎంతో కొంత వాళ్ళు పర్ఫార్మెన్స్ చూపించారు. మొన్న ఎన్నికల్లో 2024లో జరిగిన ఎన్నికల్లో ఈ ఇండియా కూటమికి అలాగే ఎన్డీఏ కూటమికి దూరంగా ఉన్నటువంటి పార్టీలు పర్ఫార్మెన్స్ చూపించలేకపోయారు. దానికి కారణం జాతీయ స్థాయిలో ఏ పార్టీ బలం లేదు వీటికి అనేది. ప్రాంతీయ పార్టీలు సపోజ్ ఏ కూటమిలో లేనటువంటి పార్టీలు తీసుకుంటే కనుక మనకి బీఆర్ఎస్ పార్టీ ఘోరంగా దెబ్బతింది మనం. అలాగే అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దెబ్బతింది, ఒడిశాలో బీజేడీ దెబ్బతింది. అట్టా నీకు కూటమిలో ఉన్న పార్టీలు సక్సెస్ అయ్యే, కూటమిలో లేనటువంటి పార్టీలు ఫెయిల్ అయ్యాయి. అందుకే రాబోయేటువంటి ఎన్నికల్లో ఏదో ఒక కూటమిలో ఉండడానికి జగన్మోహన్ రెడ్డి అడుగులు ముందుకు వేస్తూ ఉన్నారు అనేది ఒకటి వినిపిస్తుంది. పైగా ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మనుగడ సాధించాలంటే ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ యొక్క మద్దతు అవసరం. కాంగ్రెస్ పార్టీ బలపడే కొంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలహీనపడుతుంది అనేది జగద్విదితం.
అది అందరికీ తెలిసినటువంటి విషయం. ఆంధ్రప్రదేశ్లో గత 10 సంవత్సరాల నుంచి 2014 నుంచి కాంగ్రెస్ పార్టీకి అక్కడ మనుగడ లేదు. ఇక్కడ తెలంగాణలో కూడా పార్టీని నిర్వీర్యం చేశారు కాంగ్రెస్ పార్టీని. కానీ 2023 అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత బలోపేతం అయ్యింది. కానీ అక్కడ కూడా బలోపేతం కావడానికి కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేస్తుంది. దాంట్లో భాగంగా ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షురాలుగా షర్మిలని నియమించింది కాంగ్రెస్ పార్టీ. ఆమె నియామకం అయిన తర్వాత నుంచి జగన్మోహన్ రెడ్డి యొక్క గ్రాఫ్ పడిపోతూ వస్తుంది. ఎందుకంటే సొంత అన్న ఎలాంటి వాడు అనేది చెల్లెలే చెప్తుంది. ప్లస్ కాంగ్రెస్ పార్టీని ఏ విధంగా మోసం చేశాడు జగన్మోహన్ రెడ్డి అనేది కూడా ఆవిడ చెప్పారు. జగన్మోహన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ నీడలో ఎదిగాడు. కాంగ్రెస్ పార్టీ ఆ రోజు అధ్యక్షురాలుగా ఉన్నటువంటి సోనియా గాంధీ దయాదాక్షిణ్యాల మీద బెయిల్ మీద బయటకు వచ్చాడు అనేటువంటి విషయం కూడా చెప్తోంది. రాబోయేటువంటి రోజుల్లో ఇంకా అనేక రకాలు ప్రజల్లోకి తీసుకెళ్లే అవకాశం ఉంది. ఇంకోటి వైఎస్ఆర్ లెగసీ నుంచి పుట్టినటువంటి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అదే లెగసీని కాంగ్రెస్ పార్టీ కూడా ఓన్ చేసుకుంటుంది. జగన్మోహన్ రెడ్డి అసలు వైఎస్ఆర్ వారసుడే కాదు, రాజకీయంగా తానే వారసురాల్ని, నిజమైన వారసురాల్ని. కాంగ్రెస్ పార్టీలో మాత్రమే ఇందిరమ్మ రాజ్యం, రాజన్న రాజ్యం అనేది సాధ్యం. జగన్మోహన్ రెడ్డి వల్ల కాదు. జగన్మోహన్ రెడ్డి గెలిచిన తర్వాత ఒక రకంగా, గెలవక ముందు ఇంకో రకంగా ఉంటాడు అనేది ప్రజల్లోకి చాలా బలంగా షర్మిల తీసుకెళ్లారు. ఇప్పుడు కూడా దూకుడుగా వెళ్తున్నారు. ఇప్పుడు అసలు ఢిల్లీ ఎందుకు వెళ్ళావు, ఢిల్లీకి వెళ్ళి ధర్నా చేయాల్సిన అవసరం ఏముందని చెప్పి ప్రశ్నించింది ఎవరు? షర్మిల. నువ్వు కావాలంటే ప్రత్యేక హోదా కోసం పోరాడు, మేమందరం వస్తాము, కానీ నువ్వు ప్రతిపక్ష నేతగా గుర్తించాలని చెప్పేసి నువ్వు డిమాండ్ చేయటం ఏంటి? అసలు ధైర్యం ఉందా? పిరికివాడే నువ్వు. అసలు ఢిల్లీ పోయి నువ్వు చేయాల్సిన డిమాండ్ ఏంటి, నువ్వేం చేస్తున్నావు అని చెప్పి ఆయన మీద ధ్వజం ఎత్తింది షర్మిల. అంటే వీలున్నంత వరకు ఆయన్ని రాజకీయంగా డ్యామేజ్ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఆ విషయం జగన్మోహన్ రెడ్డికి కూడా తెలుసు. విపక్ష పార్టీల కంటే కూడా అంటే అధికారంలో ఉన్నటువంటి పార్టీలు ఏదైతే ఎన్డీఏ కూటమిలో ఉన్న పార్టీలు ఉన్నాయో వాటికన్నా కూడా కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి షర్మిల కారణంగానే రాజకీయంగా దెబ్బతింటున్నానంటే భావన జగన్మోహన్ రెడ్డిలో ఉంది. అందుకే ఇప్పుడు షర్మిలని కాంగ్రెస్ పార్టీలో లేకుండా చేయాలి, లేదా కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకోవాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని చూస్తే సార్ 2014 నుంచి తీసుకుంటే ఆయన పార్టీ కోసం అంటే చాలా ఎక్కువ పాదయాత్రలు చేయడం కానీ ఇలా కొంచెం అయితే బాగా కష్టపడ్డారు కదా. సో సడన్గా ఇప్పుడు వచ్చిన ఓటమిని బేస్ చేసుకుని ఆయన కూటమిలో చేరుతారంటారా? ఇప్పుడు ఒకవేళ చేరకపోతే ఆయనకి ఏదో ఒక మద్దతు అయితే కావాలి జాతీయ స్థాయిలో. జాతీయ స్థాయిలో ఏదో ఒక మద్దతు లేకపోతే ప్రాంతీయ పార్టీల మనుగడ కష్టం అనేది ఇటీవల జరిగినటువంటి ఎన్నికల ఫలితాలు చెప్తూ ఉన్నాయి. కాబట్టి ఏదో ఒక జాతీయ పార్టీతోటి కలిసి నడవాలి. ఇప్పుడు ఉన్నటువంటి ఆప్షన్ ఏంది ఆయనకి? కాంగ్రెస్ పార్టీ మాత్రమే, అంటే ఇండియా కూటమి. ఎందుకు ఇండియా కూటమిలో డోర్స్ క్లోజ్ అయిపోయాయి. సో ఇప్పుడు ఇండియా కూటమిలో మాత్రమే జరాలి. ఇండియా కూటమిలో ఉండే కాంగ్రెస్ పార్టీ ఈయన ఇష్టపడలేదు. కారణం ఏంటంటే మోసం చేసి కాంగ్రెస్ పార్టీని దెబ్బతీసేటువంటి రాష్ట్రాలు అనేది ఆయన మీద ఉన్నటువంటి ఒక అభిప్రాయం కాంగ్రెస్ పార్టీకి. ఇదే విషయం మీద ఖర్గే, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కదా ఖర్గే వద్ద ప్రస్తావించినప్పుడు జగన్మోహన్ రెడ్డి విషయంలో తొందరపడి నిర్ణయం తీసుకోవడానికి లేదు, జగన్మోహన్ రెడ్డి నమ్మకస్తుడు కాదు, అతను కాంగ్రెస్ పార్టీకే వెన్నుపోటు పొడిచాడు, సోనియా గాంధీకే వెన్నుపోటు పొడిచాడు అనేటువంటి విషయాన్ని ఖర్గే చెప్తున్నాడు. కానీ బెంగళూరు కేంద్రంగా చేసుకుని శివకుమార్ మాత్రం జగన్మోహన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో కలపడానికి ప్రయత్నం చేస్తున్నాడు. అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు ఎవరో శివకుమార్. కానీ జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తున్నాడు? కాంగ్రెస్ పార్టీతో కలిసి పనిచేయడానికి మాత్రమే ఇష్టపడుతున్నాడు, అంతే తప్ప విలీనం చేయడానికి ఇష్టపడట్లా. బట్ శివకుమార్ ఏంటి, విలీనం చేస్తేనే నేను మాట్లాడతాను అనేటువంటి యాంగిల్లో ఆయన మాట్లాడుతున్నట్టు కాంగ్రెస్ పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతుంది. సో మొత్తం మీద ఏంటంటే ఢిల్లీలో కీలకమైనటువంటి కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ పార్టీ సమావేశం జరుగుతుంది. ఈ సమావేశంలో ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. అంటే జగన్మోహన్ రెడ్డిని దగ్గర తీసుకోవాలా, లేదంటే అతను దూరంగా పెట్టాలా, దీని మీద ఒక క్లారిటీ కాంగ్రెస్ పార్టీ ఇచ్చేటువంటి అవకాశం ఉంది త్వరలో. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.